అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు ఆర్ రామప్ప నాయక్. నేను ప్రజాబలం సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంగా ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో ప్రజల వద్దకే పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా పెనుకచెర్ల గ్రామంలో మేము పర్యటించినప్పుడు అక్కడ ఎన్నడూ లేనటువంటి భయంకరమైన నిజాలు మా దృష్టికి రావడం జరిగింది. అవేమనగా గాలదిన మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్లో నౌకరిగా పనిచేస్తున్నటువంటి తలారి వారాది దాదాపు అతని కుటుంబ సభ్యులపైన పదుల సంఖ్యలో భూములు అక్రమంగా ప్రభుత్వ భూములన్నిటినీ ఎక్కించుకున్నట్టు మాకు అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆ జిల్లా కలెక్టర్ కూడా ఒక స్పెషల్ ఎంక్వైరీ కమిటీ వేయించిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆర్టీఓ ఆఫీస్లో మాత్రమే పరిమితం అవుతోంది. మరి ఆర్టీఓ ఆఫీస్లో ఎందుకు పరిమితమైందనేది దాని మీద స్పష్టత ఇవ్వలేదు. కనుక మేము గత మూడు రోజుల కిందట ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నిటినీ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ భూములన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పెనుకచెర్ల గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు ఆ భూముల్ని ఇల్లు లేని ప్రజలకు పంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క రిలే నిరాదీక్ష చేయడం జరిగింది. గత 2 రోజులుగా నిరాదీక్ష చేస్తున్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం స్పందించకపోవడం మీకు నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రాణాలు పోతేనైనా సరే జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తారనేటువంటి ఆలోచనతో కఠినమైన నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రజాబలం సంఘం రాష్ట్ర కమిటీ బృందం అంతా ఏకదాటిగా నిలబడి ఆమర నిరాహారదీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఆమర నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు స్పందించడం లేదు అని కూడా మాకు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. రెవెన్యూ యంత్రాంగం ఇక్కడ నిరుపేద ప్రజలకు రైతుల కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, రైతులకు భూములు దక్కాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇవాళ ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో మేము ఆమర నిరాదీక్ష చేస్తుంటే మరి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఎందుకు రావడం లేదు? కూతవేటులో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఏసీ గదుల్లో కూర్చోవడం కాదయ్యా. నేను ఇవాళ ఈ మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ గారు ఒకటే గుర్తు చేస్తున్నాం. మీరు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే సెంట్రల్ గవర్నమెంట్ మిమ్మల్ని ఇక్కడ నియమించింది సార్. మరి మీరు పేద ప్రజలకి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి నాయకులకు స్పందించకపోకున్నప్పుడు మీరు అనంతపురం జిల్లాకి జిల్లా కలెక్టర్గా పనికిరాలని కూడా ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఏదైతే ప్రభుత్వ భూములు అక్రమాలు గురయ్యాయో ఆ భూములన్నింటినీ వెంటనే స్వాధీనం పరుచుకొని పేద ప్రజలకు పెనుకచెర్ల గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు పంచాలనేటువంటి ఆలోచనతోనే మేము ఇవాళ మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించేంత వరకు ఈ యొక్క ఆమర నిరాదీక్ష ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మీడియా సాక్షిగా జిల్లా కలెక్టర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. గత వారం నుంచి ప్రజాబల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. మరియు ఈరోజు ఆమర నిరాహార దీక్ష కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఆమర నిరాహార దీక్ష మరియు రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో, ఎవరైతే భూమి లేని వారు ఉన్నారో, ఎవరైతే అదే ఎంఆర్ఓ ఆఫీస్లో నౌకరుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో చిట్టాలు తీసుకొని ఉన్న భూములు కూడా కబ్జా చేస్తూ ప్రజలందరినీ ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కోసం ఈరోజు ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో రిలే మరియు ఆమర నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నారు. ఈ జిల్లాకి ఆనంద్ కుమార్ కలెక్టర్ గారు వచ్చి ఊరికే సోపుటప్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియదు. కలెక్టర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నిజంగానే ప్రజా పరిపాలనకు అలాగే జిల్లా అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్గా మీరు ఉన్నారు కాబట్టి, ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా నాట్ ఓన్లీ గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఈరోజు మీరు గమనించాలా. ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండల ఆఫీస్లో ఎంతమంది విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేస్తున్నారో గమనించాలా. వాళ్ళందరి గురించి కూడా ఆలోచించండి. ముఖ్యంగా ఇదే రుద్రంపేట డిమార్ట్ పక్కన ఉన్న లక్ష్మణ విఆర్ఓ ఈరోజు దాదాపు 5-10 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు కట్టించడానికి ఆయన జీతం ఎంత వస్తుందో మాకైతే తెలియదు, కానీ ఆయనకు భూములు కూడా లేవు. ఈ మధ్యకాలంలో కూడేరులో కూడా చేశారు.
ఇవన్నీ మేము ఒకటి చెప్తా పోతే ఎన్నో వస్తాయి. కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలా. దీని మీద ఎవరైతే వారాది ఉన్నాడో ఈ వారాది మీద వెంటనే ఎంక్వైరీ చేయాలా. ఆయన ఆస్తులు కూడా ఒకసారి చెక్ చేయండి సార్. ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తులు మేఘన మరియు చందు రామప్ప నాయక్ వీరు ఈరోజు అన్కాన్షియస్ టైప్ వెళ్ళిపోయినా కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది మీరు ఇలానే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మేము వచ్చే సోమవారం ప్రజాబల సంఘం మరియు జై భీమరావు భారత్ పార్టీ అన్ని కుల రాజకీయ సంఘాలు కూడా కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ రాబోయే పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. జై భీమ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ సమస్య ఏంటంటే గత 3 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. అందులో భాగంగా ఏ అధికారి కూడా మాకు స్పందించకపోవడంతో మేము దీన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాము. దీనికి గాను ఏ గవర్నమెంట్ అధికారులు కూడా మా దగ్గరకు వచ్చేసి మీ సమస్య ఏమి అని చెప్పనేసి కూడా అడిగి తెలుసుకోవడానికి ముందుకు రాకపోవడం చాలా బాధాకరం. ఈ ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా మా అధినేత అయిన రామప్ప నాయకు, మేఘన తేజ వీరు సృహ తప్పి పడిపోవడం జరిగింది. డిఎంహెచ్ ఆఫీస్ గారికి ఫోన్ చేశాను, దాదాపుగా పలుమార్లు చేశాను. స్పందించకపోవడము, అంబులెన్స్ రాకపోవడము, సరైన సిబ్బంది ఇక్కడికి రాకపోవడము చాలా బాధాకరంగా ఉంది. ఏదైనా కానీ జరగరానిది అఘాయిత్యం జరిగింటే ఎవరు బాధ్యత వహించేవారు? అధికారులు కొద్దిగా ఏదైనా కానీ కార్యక్రమం చేస్తున్నారంటే దానికి మద్దతుగా ఉండి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అధికారుల వరకు చేరవేయాలనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధినేతకు ధన్యవాదాలు.